గ్రామాల్లో రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా పాడి పంట ఉంటాయి. దీనికి తోడు ఇటీవల కోళ్ల పెంపకం కూడా పెరిగింది. దాన్ని ఒక వ్యాపారంగా ప్రారంభించి అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అట్లాంటి గ్రామమైన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్కి వచ్చినాం. ఇక్కడ ఓ రైతు అతని కొడుకు కలిపి ఈ కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. నిజానికి నాటుకోళ్ల పెంపకం ద్వారా ఎట్లాంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి, వాటిని ఎట్లా పెంచుతారు, వాటి నిర్వహణ ఏంటి, ఈ గ్రామంలో ఫామ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. సాధారణంగా నాటుకోళ్లు ఇంటి పరిసరాల్లో పెరట్లలో తిరుగుతూ పెరిగి పెద్దవవుతాయి. కానీ నాటుకోళ్లలోనే బ్రీడింగ్ రకం ఫామ్ ఆకారంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి దాంట్లో పెంచి వాటిని విక్రయిస్తూ ఉంటారు. అట్లాంటి కోళ్ల ఫారంలో ప్రజెంట్ మనకు బ్రూమింగ్ దశలో ఉండే కోడిపిల్లల పెంపకం సంబంధించిన గది ఇది. ప్రజెంట్ కోడిపిల్లలన్నీ కూడా రెండో దశకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మొదటి దశ పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంబంధించిన రైతు మనతో పాటు ఉన్నారు ప్రతీష్. ఇప్పుడు మనకు మీరు బయట చూసిన కోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, అవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి కదా. అంతకంటే ముందు ఏ దశలో తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇవి ఫస్ట్ బ్రూడింగ్ సెక్షన్. ఇది వచ్చేసి ఇక్కడికి 1 డే పిల్లలు తీసుకొస్తాం. ఇది ఎక్కడంటే ఇప్పుడు కరీంనగర్లో దొరుకుతున్నాయి, ఎంతమంది హైదరాబాద్ నుంచి తీస్తుంటాయి. ఇప్పుడు కరీంనగర్ నుంచి కూడా అవైలబుల్లో ఉన్నది. ఇంతకుముందు తర్వాత ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఒక హ్యాచరీ అయ్యేది ఉంది. అక్కడ నుంచి కూడా ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం 1 డే. ఇక్కడ ఒక 21 days బ్రూడింగ్ అవుతాయి, 21 to 25 days దాకా బ్రూడింగ్ అవుతాయి. ఈ సిస్టమ్ అది అంటే ఇది లైట్లతోని ఉంటుంది, మొత్తం ఎలక్ట్రిసిటీ మన కరెంట్తోని అవసరం ఉంటుంది. ఇది వీళ్ళకు వేరే బయట టెంపరేచర్ అనేది రాదు, లోపలికి రాకుండా మనం ఇక్కడనే బ్రూడింగ్ చేసుకోవచ్చు. ఇవాళ లైట్లో పెట్టి వేడి కోసం అంతే. ఇక్కడ హీట్ ఉంటేనే అవి పెరుగుతాయి తొందరగా. హీట్ కంపల్సరీ, ఎందుకంటే దానికి పేరెంట్ ఉండదు, తల్లి ఉండదు కాబట్టి మనమే ఇట్లా దానికి తల్లికి ఎట్లా చూసుకుంటో అట్లా ఇక్కడ 25 days దాకా చూసుకోవాలి. ఫస్ట్ దశలో ఉన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలే కదా, మీ దగ్గర గతంలో తీసిన వీడియోస్ కానీ ఎట్లా ఉంటుంది ఒకసారి చూపెట్టండి. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు చూపిస్తున్న వీడియోలో ఇవి ఒకరోజు దశలో ఉన్నాయన్న కదా, ఆడికెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఎంత కాస్ట్ పడుతుంది వీటికి? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 35 నుంచి 38 రూపీస్ దాకా పడుతుంది ఒక బర్డ్, ఒక చిక్ వచ్చేసి. పిల్లలు అన్ని పెరిగినాయి, రెండో దశకు తీసుకుపోవచ్చు అని ఎట్లా గుర్తుపడతాను? వాటి 25 days కాగానే కొంచెం మాత ఎక్కువ తింటాయి, కొంచెం ఇలా స్పేస్ కూడా సరిపోతాను వాటికి, అట్లా కొంచెం పెద్దగానే మీకు గుర్తొస్తుంది రెండో దశకు తీసుకెళ్ళాలని చెప్పి. 25 days అయిందంటే కంపల్సరీ మనం బయటకు తీయాల్సిందే, ఎందుకంటే అది ఈ వాతావరణానికి అలవాటు పడిపోతుంది అప్పటికే. ఈ దశలో ఉన్నప్పుడు వీటికి ఏమన్నా మందులు లాంటివి లేకుంటే వ్యాక్సిన్ లాంటివి ఏమైనా ఇవ్వాలా? వ్యాక్సిన్లు ఉంటాయండి. ఈ దశలో ఇవ్వాలా? మొదటి దశలోనే ఇవ్వాలి. లసోటా కానీ గంబోరా కానీ ఇది ఒక వారం తెచ్చినాకట వారం రోజులకు లసోటా ఇస్తాము, తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకు గంబోరా అట్లా. ఓకే, మరి రెండో దశకి వెళ్దాం. రెండో దశలో మరిన్ని వివరాలు ప్రతీష్ అడిగి కనుక్కుందాం. బాయిలర్ కోళ్ళ చికెన్ తినలేని వాళ్ళు నాటుకోళ్ళ రుచిని కోరుకుంటారు. అచ్చం నాటుకోళ్ళలాగా ఉండే ఫామ్లోకి మనం ఇప్పుడు వచ్చాం. ఈ చూస్తున్న పిల్లలన్నీ కూడా రెండవ దశ. ఇప్పటిదాకా మనం మొదటి దశలో ఎట్లా ఉంటాయనేది ప్రతీష్ చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన రెండో దశ పిల్లలు ఎదిగిన తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక షెడ్లో వేసి వీటిని పెంపకం చేపట్టారు. చూడొచ్చు, ఇవి నాటుకోళ్ళు కాదు. నాటుకోళ్ళు అనేది మనకు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో పెరట్లో పెట్టుకుంటారు. కానీ నాటుకోళ్లను, ఈ కోళ్ళను సాధారణంగా వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు తప్ప ఎవరు గుర్తుపట్టలేరు. దీనికి సంబంధించి ప్రతీష్ మనతో పాటు. ప్రతీష్ చూస్తే చాలా యంగ్స్టర్. ఈ ఏజ్ వాళ్ళంతా కూడా చాలామంది ఉద్యోగాల్లోనో లేకుంటే చదువుకుంటున్నావు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చినావు ప్రతీష్? ఇంతకుముందు నేను కూడా హైదరాబాద్లో వర్క్ చేసిన, ఒక 4 years దాకా చేసిన. తర్వాత అక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇది ఫస్ట్ నాన్న ఆలోచన ఉండే నాటుకోళ్ళు కూడా పెట్టాలని. షెడ్ అన్నీ రెడీ చేసినాకట అసలు షెడ్ వేసిందే నాటుకోళ్ళ కోసం. అంటే అన్ని బాయిలర్లే ఉన్నాయి కదా, మనం ఒకసారి నాటుకోళ్ళు వేస్తే కూడా కొంచెం వెరైటీ ఉంటుంది కదా అని చెప్పి ఈ నాటుకోళ్ళది బిజినెస్ స్టార్ట్ చేసినాం. మామూలుగా మనం ఇళ్లలో పెంచుకునే నాటుకోళ్లకు ఈ కోళ్ళకు తేడా అయింది. అసలు వీటి విత్తనాలు కానీ వీటి గుడ్లు కానీ ఎక్కడ దొరుకుతాయి మీకు? ఇది ఇది సోనాలి బ్రీడ్. ఇది వచ్చేసి అయితే మన సేమ్ నాటుకోడి ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అయితే మనం ఫస్ట్లో ఒక 2 బ్యాచ్లు నాటుకోడి, ప్యూర్ నాటుకోడి మన ఇంటికాడ ఎట్లుంటాయో అవే వేసినాము. కాకపోతే అందులో ఏం లాభం రాలేదు, మొత్తం లాసే ఎక్కువ ఉండే చెప్పాలంటే. వైరస్ బారిన పడి చనిపోవడం అట్లాంటివి ఉండే. తర్వాత మేము అప్పుడు మాకు అంత అవగాహన లేకుండే, ఎవరు కూడా మాకేం చెప్పలేరు ఇట్లుంటుంది ఈ బిజినెస్ అట్లుంటుంది అని చెప్పి. మళ్ళీ మా సొంతంగానే మేము ఇట్లా సోనాలి బ్రీడ్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్పి సోనాలి బ్రీడ్ స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి కొంచెం అవగాహన వచ్చింది, ప్లస్ కొంచెం లాభాలు అయితే బాగానే ఉన్నాయి దీంట్లో సోనాలి. ఈ రకం బ్రీడ్లో సోనాలి అనేది ఒక మీ పేరు చెప్తున్నారు కదా, ఇంకా రకాలు ఉంటాయి దీంట్లో? గిరిరాజా, వనరాజా అట్లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే మనం మీట్ పర్పస్లా సేమ్ మనం నాటుకోడే పెంచాలని అనుకున్నాం కాబట్టి
దాని ఇప్పుడు మనం ప్యూర్ నాటుకోడి పక్కన పెట్టేసినాం కాబట్టి సేమ్ దాని టైప్లోనే సొనాలి తీసుకొచ్చుకున్నాం. రెండో స్టేజ్కి తీసుకోవడానికి రెండో ఇప్పుడు మనకు వన్ డే చిక్ వచ్చేసి బ్రూడింగ్ అవుతుంది, 25 days అయిపోతుంది కదా. అప్పుడు ఒక ఫీడ్ వాడతాం మనం, ఒక ప్రీ స్టార్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ 25 days వాడిన తర్వాత సెకండ్ స్టేజ్కి వస్తాయి. అందులో కంజెస్టెడ్ ఉంటుంది బ్రూడింగ్ సిస్టమ్ అనేది. బ్రూడింగ్ అనేది కొంచెం కంజెస్టెడ్ ఉంటాయి, అది పెరిగే కొద్దీ కొంచెం సైజు పెరిగే కొద్దీ మనకు కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ స్టేజ్ పెట్టేసుకున్నాం. ఇలా కొంచెం ఫ్రీ అప్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లలన్నీ ఏ స్టేజ్, ఎన్ని రోజులు ఇవి ఇప్పుడు దగ్గర 45 days అవుతుంది, 45 days 50 days దాకా అవుతుంది ఆల్రెడీ. ఇవి ఇంకొక 10 days అయితే బయటకి మూడో స్టేజ్కి వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఇది నాటుకోడి అని చెప్పి అమ్ముతారు. మీ నాటుకోడికి దీనికి తేడా ఉంటుందా విలువ? కొంచెం ఇది చూడడానికి రేట్లో తేడా ఉంటుందా? రేట్లో లేదు, రేటు మేము నాటుకోడి టైపే అమ్ముతున్నాం. ఎంత నాటుకోడికి ఎంత ఉంది కిలో, మీరు ఎంత అమ్ముతున్నారు? నాటుకోడికి ఇప్పుడు వచ్చేసి 500 kg ఉంది బయట ఊర్లో, మేము 400కి అమ్మేస్తున్నాం. ఈ 45 days ఇందులో ఉన్న దశలో వీటి సంరక్షణ కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఎంత తిండి పెడతారు వీటికి? డైలీ ఒక 20 kg ఫీడ్ ఒక 500 బ్యాచ్ ఉన్నది అంటే డైలీ 20 kgs ఫీడ్ వస్తుంది. పొద్దున ఒక 10 kg వేస్తా, సాయంత్రం ఒక 10 kg అట్లా వేస్తా. ఇంకా కొంచెం పెరిగిన కొద్దీ ఇంకా కొంచెం పెంచుకుంటా పోతా ఫీడ్. ఇప్పుడు ఈ రెండో దశలో కూడా ఏమైనా మందులు ఇస్తారు వీటికి? ఈ రెండో దశలో కూడా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే కొంచెం ఇట్లా డల్గా అయినా కానీ కూడా, వాతావరణం చేంజ్ అయినా కానీ కూడా కొంచెం మొటాలిటీ అనేది ఉంటుంది, చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ముందే జాగ్రత్తల కొద్దీ ఈ కొన్ని యాంటీబయాటిక్స్ కానీ ఇట్లా వాటికి తట్టుకునే శక్తిని ఇవ్వడం అంతే. మనం ఇచ్చే పిల్లలకు ఆ మేల్ ఫీమేల్ బట్టి రేట్లు ఏమైనా తేడా ఉంటాయా? పిల్లల రేటు మనం సపరేట్గా తీసుకుంటే ఓన్లీ మనకు మేల్సే కావాలంటే రేట్ ఎక్కువ పడుతుంది. ఇక మనం అన్ని మిక్సింగ్ తీసుకుంటే మనకు 35 to 38 రూపీస్ మధ్యలో పడుతుంది. ఓకే, సపోజ్ మీరు ఎక్కువ రేటు పెట్టి మేల్ పిల్లలు తీసుకొచ్చినారు, మీకు ఎక్కువ ధర వస్తుందా బయట? ఎక్కువ ధర వస్తుంది. మనకు పుంజు అనేది కొంచెం తొందరగా పెరుగుతాయి పెట్టే కంటే. అట్లా మనకు కూడా ఎక్కువ వస్తుందా? బరువు కూడా ఎక్కువ వస్తుంది. బరువు ఎంత తేడా ఉంటుంది ఆ పిల్లకి ఈ పిల్లకి? హాఫ్ కేజీ రేటు సేమ్, ఇప్పుడు రేట్ సేమ్ అమ్మేస్తున్నా. ఇప్పుడు మనకు ఇవి గుడ్లు పెట్టే దశకు చేరుకుంటాయా? గుడ్లు పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? గుడ్లు పెట్టాలంటే మనకు 6 months పడుతుంది. మనకు ఇప్పుడు మీట్ పర్పస్ కాబట్టి మనకు 5 months నుంచే స్టార్ట్ అయిపోతుంది కోతకి అమ్మేయడము. అప్పటికే మనకు 1 kg దాకా వస్తుంది. 1 kg నుంచి 1.2 దాకా వస్తాయి. మనకు 1.2 kg వస్తే గుడ్లు పెడతాయి. మనకు 1 kg వచ్చిందంటే అమ్మేస్తాం కాబట్టి మనకు గుడ్లు పెట్టే దాకానైతే ఆపుతలేను ఇప్పటికైతే. ఓకే, ఎప్పుడైనా నష్టాలు వచ్చినాయి ఈ 3 yearsలో? ప్రతి బ్యాచ్కి మీకు అనుకున్నంత వస్తుందా ఆదాయం? ఇప్పుడు సొనాలి వేసిన నుంచి అయితే లాస్ అయితే ఏం లేదు. కొంచెం ఫస్ట్ వేసిన నాటుకోళ్ళు మాత్రమే కొంచెం లాస్ అయింది. అది అనుభవం లేక ప్లస్ మనకు తగిన ఇవి సజెషన్స్ కూడా ఎవరు ఇవ్వలేరు అట్లా. ఇప్పుడు ఈ రెండో దశ నుంచి మూడో దశకు వెళ్ళిన కోళ్ళను కూడా చూద్దాం. ఈ ప్రతీష్తో పాటు వాళ్ళ ఫాదర్ భూమేశ్వర్ కూడా ఉన్నాడు. ఆయనను కూడా అడిగి అసలు ఈ కోళ్ళ పెంపకంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం. సోనాలి బ్రీడ్ నాటుకోళ్ళ మూడో దశ కోళ్ళను ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ బయట వాతావరణంలో తిరుగుతున్న ఈ కోళ్ళన్నీ కూడా మొదటి 2 దశలు దాటుకొని మూడో దశకు వచ్చినాయి. దాదాపు 60 రోజులు దాటిన కోళ్ళను మూడో దశ కోళ్ళుగా పరిగణిస్తారు. ఇక్కడ తిరుగుతున్న కోళ్ళన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవి కొద్ది రోజుల్లోనే అమ్మకానికి పోబోతున్నాయి. అయితే ఈ కోళ్ళ పెంపకాన్ని చేపట్టిన రైతు భూమేశ్వర్ మనతో పాటున్నారు. తాను 7 ఎకరాల సొంత పొలంలో సొంత పంటలు పండిస్తూనే కొడుకుకు ఈ ఫామ్ అప్పచెప్పిండు. అన్న, ఎందుకు వచ్చింది ఈ కోళ్ళు పెంచాలని ఆలోచన మీకు? ఏమకి 7 ఎకరాలు ఒక తట్టినే ఉన్నది కాబట్టి తోటలో పని చేసుకుంటా, పని లేనప్పుడు వీటికి దానా పోసి ఒక సైడ్ బిజినెస్ లాగా మాకు వ్యవసాయానికి మెయింటెనెన్స్ కోసము ఈ కోళ్ళ ఫారం పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము పంటలు పండించింది 6 నెలలకు ఒక పరే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి మాకు మెయింటెనెన్స్ కోసము కష్టంగా మారింది. ఈ ప్రైవేట్లో అప్పులు తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, మళ్ళీ 6 నెలలు అయినాక కట్టుడు, ఆ విధంగా మేము పక్కకెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. దీనివల్ల మాకు ఈ వచ్చిన ఆదాయంతో మాకు వ్యవసాయంకు మెయింటెనెన్స్ కోసము ఇతర ఖర్చుల కోసము మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీనికోసం ఒక పెద్ద షెడ్ వేసినావు. ఈ షెడ్కు కానీ కోళ్ళు తెచ్చడానికి కానీ ఎంత ఖర్చు పెట్టినావు మొట్టమొదటిసారి? ఫస్ట్ మేము దీనికి 15 లక్షలు పెట్టుబడి పెట్టినాము. దీనికి ఎటువంటి మన సబ్సిడీ లోన్ కానీ ఎటువంటి మేము పెట్టడం జరగలేదు. మేము ఓన్గా తెచ్చుకొని కూడా ఈ 15 లక్షలు దీనికి పెట్టుబడి పెట్టాను. పొడు 90 feet, అడ్డం 30 feet పెట్టుకున్నాము. ఇందులో 3000 పట్టేంత కెపాసిటీ కోళ్ళ ఫారంకు. దీనికి చిన్న రూమ్ కూడా మేము ఒక 2 రూములు వేసుకున్నాము ఉండేందుకు. ఎందుకంటే ఈ చేనులో పనిచేసి ఒక అలసిపోయినప్పుడు పండుకుంటుంది కాబట్టి ఒక 2 రూములు వేసుకున్నాము. టోటల్ ఇక్కడ వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం మొత్తం ఉన్నది. ఇక్కడనే వరి పొలము, కూరగాయలు, మొక్కజొన్న పంటలు పండిస్తాము. దీంతో మేము మా కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే కలిసికట్టుగా పనిచేసుకొని
ముందుకు సాగుతున్నాం. గతంలో భూమేశ్వర్ ఉత్తమ రైతు కూడా రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు కూడా పొందిండు. పంటల్లో అనేక రకాల పంట ప్రయోగాలు చేస్తూనే కోళ్ళ ఫామ్ పెట్టాలన్న ఆలోచనతోటి తన కొడుకు కోసం పెట్టించారు. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇప్పుడు ఈ 3వ దశలో ఉన్నాయి కదా కోళ్ళు, ఈ 3వ దశకు ఎన్ని రోజులు పెంచుతారు 3వ దశలో కోళ్ళను? 3వ దశకు వచ్చే వరకు 4 నెలలు టైం పడుతుంది. లాస్ట్ ఎండింగ్ కొంచెం గిరాకీ రాకుంటే కూడా 4 నెలలు 5 నెలలు పడుతుంది. 5 నెలల వరకు అయితే మొత్తం పూర్తిగా క్లోజ్ అవుతాయి. మేము ఎప్పుడు 500 ఒక బ్యాచ్ ఉంచుతాము. ఈ బయటకు వెళ్ళే తిరిగే టైంలో లోపల కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూ మాకు ఉంటుంది కాబట్టి కస్టమర్లు వస్తున్నారు కాబట్టి కంటిన్యూ మేము కోళ్ళు ఉంచుతాము. ఇక్కడ కస్టమర్లకు కూడా కంపల్సరీ ఇక్కడ కోళ్ళు ఉంటాయి, దొరుకుతాయని నమ్మకంతో కూడా రావడం జరుగుతుంది. మేము కూడా తక్కువ అంటే ఎక్కువ ఆశపడకుండా హోల్సేల్ రేటు 350 రూపాయలు, 1-2 కొంటేనేమో 400 రూపాయలు. మేము పెట్టు నుంచి ఇదే రేటు, మాకు ఎక్కువ డబ్బులు కాకుండా వేరే జాల 600-500 అమ్ముతుంది. కానీ మాకు వచ్చిన కస్టమర్లకు మేము ఇదే రేటుకు మేము కోళ్ళ ఫారము నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇదే రేటుకు మేము కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ కోడి పిల్ల ఒక్కటి 35 రూపాయలు పడుతుందని చెప్పిండు. తర్వాత ఇన్ని రోజులు 4 నెలలు 5 నెలలు వీటిని పెంచాలి. రోజుకు అవి ఎంత దాన తింటాయి? ఈ 5 నెలల లోపల ఒక్కొక్క కోడికి 100 గ్రాములు తింటుంది రోజు. ఈ 500 కోళ్ళకు లెక్క పెట్టుకోండి అంటే 50 కిలోలు రోజుకు 2000 రూపాయల ఖర్చు ఉంటుంది కోడికి. రోజుకు 2000 రూపాయలు ఖర్చు ఉంటుంది. మరి ఇన్ని రోజులలో తిన్నాడు తర్వాత మీకు వీటి కోసం ఎంతమంది పనులు ఉంటారు? మీ కొడుకు నువ్వేనా ఇంకెవరైనా చూస్తారు? కొడుకు నేను ఉంటుంది, మా భార్య ఉంటుంది. మేము అంతా ఇంట్లోనే చేసుకుంటాం. ఇలా బయట వాళ్ళు ఇంతవరకు వాళ్ళని పెట్టుకోలేము. ఇప్పుడు మీరు కోడి పిల్ల తెచ్చినప్పటి నుంచి అది అమ్మేదాకా దాని మీద పెట్టిన పెట్టుబడి కావచ్చు, అవి తినే దాన కావచ్చు, మీరు చేసే పని కావచ్చు, మీరు కూడా శ్రమ చేస్తారు కదా దాని మీద, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక కోడి మీద ఎంత ఖర్చు వస్తుంది? మాకు ఒక కోడి ఎంబట 200 నుంచి 250 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మిగిలిన డబ్బులు మాకు ఓన్గా ఒక 150 రూపాయలు కోడెంపట మాకు మిగలడం జరుగుతుంది. ఇక మేము ఎక్కువ రేటుకి అమ్మితే ఎక్కువ వస్తాయి, కానీ మేము ఎక్కువ ఆశపడతలేం కాబట్టి మాకు ఒక కోడెంబట 150 రూపాయలు చొప్పున మాకు మిగులుపాటు ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాచ్ మీద దాదాపు 6 నెలలకు ఒక బ్యాచ్ వస్తుందా? 2 సంవత్సరాలకు 2 బ్యాచ్లు వస్తాయి. సంవత్సరం మొత్తంలో మీకు ఒక 2 లక్షల ఆదాయం ఉంటుందా? ఉంటుందండి, 2 లక్షల ఆదాయం ఉంటుంది. ఎందుకు ఎక్కడ పోతుంది? మీరేమో కమిట్మెంట్గా చేస్తున్నారు 3-4 ఏళ్ళ నుంచి. చాలా మంది ఏదో వాళ్ళ నీళ్ళని చూసి మొదలుపెట్టి మధ్యలోనే ఎందుకు ఎత్తేస్తున్నారు? వాళ్ళకు మీకున్న తేడా ఏంది? ప్రతి వ్యవసాయంలో కూడా లాభాలు నష్టాలు ఉంటాయి, దీంట్లో కూడా లాభాలు నష్టాలు ఉంటాయి. లాభం వచ్చినప్పుడు గల్లేసుకొని తిరుగుడు, నష్టం వచ్చినప్పుడు తలకాయ కిందకి వేసుకుని కాదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా కంటిన్యూ చేసినప్పుడే రైతు. మీలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది? అంటే ముఖ్యంగా కోళ్ళ పెంపకం లాంటి అందినప్పుడు ఏమైనా లోన్లు ఇవ్వడం కానీ, లేకుంటే వెటర్నరీ డాక్టర్లు ఇక్కడ పంపడం కానీ అట్లా చేస్తూ ఉన్నారా? మాకు వెటర్నరీ డాక్టర్ ఇంతవరకు ఇలా రాలేడు. లోన్లు కూడా ఎవరు ఇవ్వలేరు. నేను ఒక మిప్పిల్ మండలకు ఆదర్శ రైతుగా పేరు పొందిన రాష్ట్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నేను కిరణ్ కుమార్ రెడ్డి తోట అవార్డు పొందిన రైతుని. ఇంతవరకు మాకు ఒక సబ్సిడీ లోన్ కూడా ఇవ్వలేడు. మరి కోరుతున్నావా ఇట్లాంటి కోళ్ళ ఫార్మ్స్ పెరగాలి, ఇంకా ముందు మీలాగా యువకులు కానీ మీలాంటి రైతులు కానీ ఇంకా పెంచాలంటే ప్రభుత్వం ఇట్లాంటి సహకారం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నావా? ప్రభుత్వం చెప్తుండ్రు మాంస ఉత్పత్తులు పెంచండి యువకులకు, మేము నరేంద్ర మోడీ తరఫున ఎన్నో స్కీములు ఉన్నాయి చెప్తుండ్రు. కానీ ఇవరకు ఇచ్చి మేము తాట మేము ఒక 50 లక్షల లోన్ ఇచ్చినాము. ఒక యువకుడు మంచి స్టేజ్లో ఉన్నాడన్న దాఖలు లేదు. అది ఎవరికి ఇస్తున్నా ఏం కథను. ఈ కోళ్ళ ఫామ్లో కోడి పిల్లలు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కోళ్ళ ఫామ్లో కోడి పిల్లలతో పాటు కోళ్ళతో పాటు కోడి గుడ్లు కూడా వీళ్ళు విక్రయిస్తూ ఉన్నారు. ఆ గుడ్లు పెట్టే కోళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉన్నాయి, ఆ గుడ్లు పెట్టేటప్పుడు వాటికి రేట్లు ఎట్లా ఉన్నాయి, మరోసారి ఆ ప్రతిష్ని అడిగి కనుక్కుందాం. మెట్ల చిట్టాపూర్ సంబంధించిన నాటుకోళ్ల పెంపకం దగ్గర నాటుకోళ్లను మాంసాహారం కోసం విక్రయిస్తుంటే కోడి గుడ్లను పెట్టే కోళ్ళు కూడా కొన్ని పెంపకం జరుగుతుంది. చూడవచ్చు మరి ఇక్కడ చాలా ఆరోగ్యకరంగా ఉన్న దాదాపు 30 పైగా కోళ్ళు, వాటికి కోడి పుంజు ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఇవి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లను విక్రయించడం ద్వారా కూడా ఈ ప్రతీష్ తర్వాత భూమేశ్వర్ తల్లి కొడుకులు ఆదాయం పొందుతున్నారు. అయితే మిగతా ఇంతకుముందు నాటుకోళ్లకు వీటికి మధ్య ఉన్న తేడా ఏంది, వీటిని ఎట్లా పెంచుతారో తెలుసుకునేందుకు ప్రతీష్ మనతో పాటు ఉన్నారు. ప్రతీష్ దగ్గర ప్రతిరోజు ఈ 30 కోళ్ళు గుడ్లు పెడతా ఉంటాయి. వీటిని ఎక్కడికి వెళ్ళి తెప్పించారు? ఒక ఫార్మర్ దగ్గర, కరీంనగర్ దగ్గర ఒక ఫార్మర్ దగ్గర షెడ్ ఉంటే ఓన్లీ ఈ బ్రీడే ఉండే సపరేట్గా 3000 ఫామ్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళి అలాగే ఒక 100 దాకా తీసుకొచ్చిన. అంటే రెడీ టు లేయింగ్. అది మనకు తీసుకొచ్చుకున్నామంటే వెంటనే గుడ్డు పెట్టడం ఆ స్టేజ్లో తీసుకొచ్చుకున్నాం. ఒక్కొక్క కోడ్ వచ్చేసి 500 అట్లా తీసుకొచ్చుకున్నాం. అంటే మనకు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే అవేమో మీట్ పర్పస్లో అమ్ముతున్నాను. ఇవి వచ్చేసి ఎగ్స్ కూడా అడుగుతున్నారు కొంతమంది కస్టమర్లు వచ్చి ఎగ్స్ కూడా అడిగితే మనకు అవిటిది కూడా ఎగ్స్ వస్తాయి, కానీ చిన్న సైజు ఉంటుంది. మనకు వచ్చే రేట్ వచ్చేసి మనం 10 రూపాయలకు ఒక గుడ్డు అని అంటే కొంచెం వెనక ముందు అవుతారు కస్టమర్లు కూడా. కాబట్టి ఏం చేసినా ఇది సైజు పెద్దగా ఉంటుంది. ఇట్లా సేమ్ మన లేయర్ గుడ్డు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. కాకపోతే పోషకాలు మాత్రం సేమ్ నాటుకోడి గుడ్డు. ఇది బ్రౌన్ ఎగ్ అంటారు. దీన్ని
ఇది BV380 అయితే దీని ఫీడ్ వచ్చేసి దీనికి సపరేట్ ఫీడ్ ఉంటుంది. అది మన కాన్సన్ట్రేట్ ఫీడ్ అని చెప్పి మొత్తం ఆల్ మిక్సింగ్లా ఉంటుంది. సపరేట్ ఫీడ్ దొరుకుతుంది. దాన్ని వచ్చేసి 50 kg బ్యాగ్ వచ్చేసి 2000 దాకా ఉంటుంది. దానికి రోజుకి ఒక 5 kg దాకా వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ ఉన్నాయి 30 కోళ్ళే ఉన్నాయి 100కి. ఇవి దీని ప్రత్యేకత ఏంటంటే ఒక సంవత్సరం దాకా గుడ్డు పెడతాయి ఒక కోడి వచ్చేసి. ఒక్కొక్క కోడిగుడ్డు 365 గుడ్లు పెడతాను. అంటే 365 ఇంటూ 10 3650 రూపాయలు వస్తుంది. అవును, ఒక కోడి ద్వారా. ఓకే. ఇప్పుడు మరి ఈ గుడ్లను పిల్లలు చేసి మళ్ళీ కోళ్ళను పెంచే అవకాశం లేదా? దీని గుడ్లు ఇది చేయరాదు, పిల్లలు చేయించి తీయరాదు దీన్ని. ఇది ఓన్లీ హ్యాచరీ వాళ్ళకే ఉంటుంది అలో, అంతే. ఓకే. మీరు తయారు చేయడం చేయరాదు. మెట్ల చిట్టాపూర్లో నాటుకోళ్ల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రతీష్. వీళ్ళ తండ్రి ఆదర్శ రైతు భూమేశ్వర్ సహకారంతో స్థాపించిన ఈ ఫామ్ ఇప్పటికే 3 ఏళ్లుగా దాదాపు 10 బ్యాచ్ల పైగా అమ్మేశారు. ప్రతి బ్యాచ్ మీద కూడా దాదాపు లక్ష పైచిలకు ఆదాయం వస్తుందని చెప్పి ప్రతీష్ చెప్తున్నారు. నాటుకోళ్లలో సోనాలి రకం నాటుకోళ్ల పెంపకం గురించి ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ప్రతీష్ ఆయన తండ్రి భూమేశ్వర్ 3 ఏళ్లుగా వీటి పెంపకం చేపడుతూ అదనపు రాబడి పొందుతున్నారు. వ్యవసాయంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూనే ఈ నాటుకోళ్ల పెంపకం ద్వారా మరో కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వీళ్ళ స్ఫూర్తితో స్థానిక రైతులు కూడా ఈ నాటుకోళ్ల పెంపకం వైపు ముందడుగు వేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మెట్ల చిట్టాపూర్ గ్రామం నుంచి.